హాయ్ అండి అందరికీ. ఈరోజు మేము మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలనుకుంటున్నాం. అందుకోసం అయితే మేము మా చెట్టు మీదనే మామిడికాయలు తెంపుతున్నాం. మావారు తెంపుతున్నారు. చూడండి ఎంత బాగున్నాయో కాయలు అయితే ఫ్రెష్గా మన చెట్టు అన్నమాట. ఇలా తెంపుకుంటున్నాం. ఇప్పుడు తెంపుకున్న తర్వాత వాటర్లో వేసి మంచిగా కడగాలండి. ఇలా నీట్గా కడుక్కోవాలి. చూడండి కాయలు ఎలా అంత మంచిగా ఉన్నాయో. పెద్ద సైజు కాయలు అన్నమాట మా చెట్టు. ఇలా రుద్ది బాగా కడగాలి. పైన తెంపేయాలి అవి. ఇలా మంచిగా నీట్గా కడుక్కోవాలి. తర్వాత ఒక క్లాత్ తీసుకొని మంచిగా తుడవాలి, వాటర్ అనేది లేకుండా. ఆ పైన చాకు తీసుకొని ఇలా పైనది కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత ముక్కలు అనేది ఇట్లా కట్ చేయాలన్నమాట. ఇలా ఒక కాయ తీసుకొని కట్ చేయాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఒక కాయలో ఎన్ని ముక్కలైనా కట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టము. మరి పెద్దది కాదు, మరి చిన్నది కాదు, చెదగకుండా ఇలాంటి కత్తిపీట ఉంటే చాలా నీట్గా కట్ అవుతుంది. చూడండి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఒక కాయలో ఇన్ని ముక్కలు కట్ చేసుకోవచ్చు. ఇలా కాయలన్నీ కట్ చేసుకుంటూ ఉండాలి. కాయలన్నీ తీసి ఇలా తుడిచి ఇలా సైడ్కి పెట్టి ఫ్యాన్లో ఆరేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత లోపల అవి ఉన్నాయిగా వైట్ కలర్స్, అవి తీసేయాలన్నమాట. అవి తీసేసి ఒక క్లాత్ తీసుకొని ముక్కల్ని తుడుచుకుంటా సైడ్కి పెట్టాలి అన్నమాట. ఫ్యాన్కి ఇలా తీసేసి ఒకటొకటి తుడుచుకుంటా సైడ్కి పెట్టేయాలి. ఇలా తుడిస్తే పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. మేమైతే 5-6 సంవత్సరాల నుంచి పచ్చడి పెట్టుకుంటున్నాం, కానీ ఎప్పుడు పాడవలేదు. మేము ఎప్పుడు ఇలాగే చేస్తాం, ఇదే ప్రాసెస్. ఆ తర్వాత ముక్కలు కట్ చేసిన తర్వాత ఇలా ఎండకి ఆరేయాలి. 1 అవర్ దాకా ఆరేయాలి. ఎందుకంటే తడి అనేది తగలకూడదు. తడి అనేది కొంచెం ఆరితే పచ్చడి అనేది చాలా బాగుంటుంది. అంటే పాడవకుండా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. ఇన్ని రోజులైనా సంవత్సరం దాకైనా ఉంటుంది. మా పచ్చడి అయితే సంవత్సరం దాకైనా అట్లే ఉంటుంది, పాడవదు. ఆ తర్వాత ఒక కళాయి తీసుకుని దాంట్లో 1 kg ఆయిల్ పెట్టుకున్నా నేను. అంటే ఆయిల్ వేడి చేసి కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇవన్నీ పెట్టుకోవాలన్నమాట. ఆ వేడికి ఇవి ఫ్రై అయిపోతాయి. జీలకర్ర ఒక 50 గ్రాములు, ఆవాలు ఒక 50 గ్రాములు, ఆ తర్వాత ఎల్లిపాయలు ఒక 1/4 kg తీసుకున్న, పొట్టు తీసి అవన్నీ వేసి ఇక ఆ ఏడికే అవి ఫ్రై అయిపోతాయి అన్నమాట. అంటే ఎక్కువ ఏడిలో స్టవ్ వెలిగించి ఫ్రై చేస్తే అవన్నీ మాడిపోతాయి. ఇప్పుడు ఈ ముందు ఎందుకు చేసుకోవాలంటే మనము పచ్చడి కలిపే ముందే ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే అది ఎప్పటికీ చల్లారిపోతుంది. మనం కలుపుకోవచ్చు, పచ్చడి పెట్టేటప్పుడు కలుపుకోవచ్చు. ఇలా నేనైతే ముందే ఇవన్నీ పెట్టి పెట్టి ఫ్రై చేసేసిన. ఆ తర్వాత చల్లారాక ఇది పెట్టాలి పచ్చడిలో. ఇలా కలపాలి. ఆయిల్ అనేది ఎచ్చగా కూడా ఉండకూడదు. పచ్చడిలో పెట్టేటప్పుడు పూర్తిగా చల్లారిపోవాలి. ఆ తర్వాత మనం పచ్చడి కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకుందాం. ఇలా మంచిగా తుడుచుకోవాలి. గిన్నె తడి అనేది ఉండకుండా చాలా నీట్గా తుడుచుకోవాలి. ఆ తర్వాత జాడి కూడా మంచిగా తుడవాలి నీట్గా. తడి అనేది ఉండకుండా ఉంటే బాగుంటుంది, పచ్చడి అనేది పాడవదు. ఇప్పుడు మనకు పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. మెంతులు 1/4 kg, ఇంకా జీలకర్ర 1/4 kg, ఆవాలు 1/4 kg, వెల్లుల్లి 1.5 kg తీసుకున్నాను, కారము ఉప్పు అన్నీ కేజీన్నర తీసుకున్నాం. ఇప్పుడు చూడండి
ఇలా ముక్కలు ఒక గిన్నెలో తీసుకొని, నేనైతే 60 కాయలు కాబట్టి ఒకేసారి కలపడం కుదరదు కాబట్టి 2 సార్లు కలుపుకుంటున్నా. ఇలా ఒక గిన్నెలో సగం మామిడికాయల ముక్కలు పెట్టుకుంటున్నా. ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఎల్లిపాయల పేస్టు, ఇది కేజీ పేస్ట్ అనమాట. ఒక కేజీ పట్టిన, కేజీని పావు దాకా పేస్ట్ పట్టిన, ఒక పావు కేజీ దాకా ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసిన కదా, ఇలా పెట్టుకోవాలి. సగం పెట్టుకోవాలి, సగం ఇంకోసారి కలుపుతాం కాబట్టి మనం అప్పుడు పెట్టుకుందాము. ఇప్పుడైతే సగం పెట్టుకుంటున్నాను నేను. చూడండి, ఇలా కలుపుకోవాలి, ఇలా పెట్టుకోవాలి. ఆ తర్వాత మెంతులు పొడి వేసుకోవాలి. సగం వేసుకోవాలి. తర్వాత ఆవాల పొడి వేసుకోవాలి. పావు కేజీ ఉంటుంది ఇది కూడా. సగం ఇప్పుడు వేసుకొని సగం తర్వాత కలుపుకునేటప్పుడు వేసుకుందాము. తర్వాత జీలకర్ర పొడి పావు కేజీ ఇప్పుడు సగం వేసుకోవాలి, తర్వాత సగం వేసుకోవాలి అన్నమాట. ఆ తర్వాత కారం వేసుకోవాలి. కారం 2 కేజీ దాకా పడుతుంది. ఇదైతే మొత్తం 3 కేజీన్నర దాకా ఉంది కారం. కానీ నేను చూసి వేసుకుంటా, ఎంత పడితే అంత వేసుకుంటా. 60 కాయలకి 2 కేజీ దాకా పడుతుందేమో కాయలు. తర్వాత కేజీన్నర దాకా ఉప్పు పడుతుంది. ఉప్పు వేసుకుందాము, చూద్దాం. టేస్ట్ సరిపడా తర్వాత టేస్ట్ చూసి తర్వాత కూడా పెట్టుకోవచ్చు ఉప్పు. ఆ తర్వాత ఆయిల్ పెట్టుకోవాలి. ఇలా 3 కేజీ ఆయిల్ ప్యాకెట్ పట్టింది మాకైతే. ఇలా పెట్టుకున్న తర్వాత కలుపుకోవాలి ఇక మంచిగా మొత్తం కలిసేటట్టు. మొత్తం ఇంగ్రీడియంట్స్ ముక్కలకి పట్టాలి మంచిగా. అట్లా కలుపుకోవాలి నీట్గా. కింద నుంచి కలపాలి మొత్తం. ఒక గంట తీసుకొని కలపాలి. ఇలా నీట్గా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం వేడి చేసి చల్లారించిన ఆయిల్ ఉంది కదా ఇందాక, అది వేసుకోవాలి. ఇది వేసుకుంటే పచ్చడి అనేది పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట. సంవత్సరం దాకా ఉంటుంది. సగం వేసుకోవాలి, సగం తర్వాత వేసుకుందాం. ఇంకా ముక్కలు కలపాలి కాబట్టి ఇలా పూర్తిగా మొత్తం వేసుకున్న తర్వాత కలపాలి. పప్పు గుత్తితో కలిపితే మంచి కలుస్తుందని మేము ఎప్పుడైతే ఇలాగే కలుపుతాం అనమాట. ఇలా కలిపాక తర్వాత జాడీలో పెట్టుకోవడమే. మొత్తం మంచి కలుపుకున్న తర్వాత ఇలా పెట్టుకోవాలి జాడీలో. రండి. ఆ తర్వాత మనం మిగిలిపోయిన ముక్కలు ఉన్నాయిగా, సేమ్ అప్పుడు వేసుకున్నట్టు ఇన్ని వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత డబ్బాలో పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ వాయిస్ రికార్డింగ్ ఇస్తుంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఏమైందో ఏంటో ఊకే స్టక్ అయిపోతుంది వాయిస్. సెట్టింగ్ ప్రాబ్లం అనుకుంటా, ఒకసారి చూడాలి. ఇలా డబ్బాలో పెట్టుకోవాలి కలుపుకున్న తర్వాత. ఇలా కలుపుకున్న తర్వాత ఇక మనకు ఆయిల్ ఏమైనా తక్కువ అనిపిస్తే పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇది 3 రోజుల తర్వాత చూస్తే అప్పుడు కొంచెం ఆయిల్ దాంట్లో పైకి తేలుతుంది. ముక్కలన్నీ దాంట్లో కరిగి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు నేనైతే మిగిలిపోయిన ఇక కలుపుకున్న గిన్నె ఉంటుంది కదా, దాంట్లో కొంచెం అన్నం అయితే వేసుకుంటున్నాను. ఇదైతే మేము ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాం అన్నట్టు. ప్రతి ఇయర్ ఇలానే తింటాము. నెయ్యి వేసుకొని నేను అన్నం పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. పచ్చడి పెట్టుకున్న తర్వాత గిన్నెలో ఇలా పెట్టుకొని తింటే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. మీరైతే ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే ఒకసారి కామెంట్ చేయండి.
ఇలా కలుపుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే ఇలా ట్రై చేస్తున్నాను, ఎలా ఉందో చూద్దాం. నేనైతే తింటున్నాను. తిన్న తర్వాత అయితే ఓకే, పర్వాలేదు, బాగుంది. అంటే ఇప్పుడే పెట్టాం కాబట్టి కొంచెం ఉప్పు కారం అనేది అన్నీ కలవాలి కాబట్టి టేస్ట్ అనేది బాగానే ఉంది. ఇక 3 రోజుల తర్వాత మేమైతే ఓపెన్ చేసినాం అనమాట. చూడండి, ఇగో ఆయిల్ అనేది పైకి వచ్చింది. నేను ఇందాక అప్పుడు అన్నా కదా ఆయిల్ పైకి వస్తుందని. ఇగో చూడండి, 3 రోజుల తర్వాత మనం పెట్టిన ఆయిల్ అనేది పైకి వస్తుంది. అప్పుడే ఆయిల్ ఎక్కువగా పెట్టుకోకూడదు, ఎందుకంటే అవన్నీ ఆయిల్లో నానాలి కాబట్టి మనము ఆయిల్ కొంచెం అప్పుడు చూసి వేసుకోవాలి. నాకైతే 60 కాయలకి 3 kg ఆయిల్ పట్టింది. ఇగో డబ్బాలో కూడా బాగానే ఉంది ఆయిల్. ఇలా 3 రోజుల తర్వాత మనము కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూసి ఏమైనా ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే పెట్టుకోవచ్చు, ఉప్పు కానీ ఆయిల్ కానీ ఇంకా ఏం ఇంగ్రీడియంట్స్ తక్కువ ఉన్నా మనం పెట్టుకోవచ్చు. ఇదండి మా పచ్చడి పెట్టే విధానము. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.